ఇక మనకు వారసత్వంగా భూమి వస్తే ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వారసత్వంగా భూమి వస్తే మనం మళ్ళా పోయి స్లాట్ బుక్ చేసుకుంటున్నాము, ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు, ఏ విచారణ లేకుండానే పాస్బుక్లు వచ్చేస్తున్నాయి, చాలా సంతోషపడుతున్నాం. కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు, పట్టదారు చచ్చిపోయిండు, ఇద్దరు వారసులు ఊళ్ళో ఉన్నారు, ఒక ఆయన పట్నంలో హైదరాబాద్లో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఇక్కడున్న ఇద్దరే పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులేమని దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ చేసే అధికారం తహసీల్దార్కు లేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా పట్టాలు అయిపోతాయి. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఈ వారసత్వంగా వచ్చిన భూముల పట్టాల విషయంలో తగాదాలు వస్తున్నాయి కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే తప్పనిసరిగా తహసీల్దారు విచారణ చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి. మరి సార్, రెవెన్యూ మంత్రి గారు రైతులకు బెనిఫిట్గా చట్టం అంటాడు, మళ్ళీ తహసీల్దార్ గారు 6 నెలలు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటే ఎట్లా అని డౌట్ రావచ్చు. నేను దరఖాస్తు పెట్టినా తహసీల్దార్ బిజీగా ఉన్నాడు, 6 నెలలు పడుతుందంటే చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దార్ ఈ మొత్తం ప్రక్రియని 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. 30 రోజులు చేయకపోతే ఏమైతే సార్, తహసీల్దార్ గురేస్తారా? కాదు, 31వ రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. అంటే తహసీల్దార్ విచారణ చేయకపోతే 31 రోజు పట్ట మారిపోతుంది. ఆ తర్వాత మంత్రి గారు అడుగుతారు, ఎందుకు పలానా మండలంలో గిన్నె ఎందుకు ఆటోమేటేషన్ జరుగుతుందని అడిగితే సిస్టమ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మన వారసత్వ భూములకు సంబంధించి. ఇక చివరిగా మూడోది, ఒకవేళ ఇతర రకంగా మనకు పాస్బుక్లు వచ్చినాయి, పట్టాలు వచ్చినాయి, నాకు 30/80 తెచ్చుకున్న పీటీ కింద, ఇనాం భూములకు వార్సీ వచ్చింది, లేదా లావణి పట్టా తెచ్చుకున్నా, లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది, ఆర్డర్ వచ్చింది. ఇవేవి ఇప్పుడు ధరణికి ఎక్కట్లేదు. ఎందుకు అంటే మార్గం లేదు. ఇప్పుడు సెక్షన్ 8 ఏం చెప్తుందంటే మనకి ఎట్లా భూమి వచ్చినా, ఒక కోర్టు ఆర్డరే కాదు, ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా, అది వారసత్వం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అవి రెండు మాట్లాడుకున్నాం, అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ విచారణ చేయాలి, ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మార్పు. ఈ చట్టం ఇప్పుడు సమస్యల పరిష్కారము, రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా వారు ఈ చట్టం 100 ఏళ్ళు ఉండాలి, ఈ పోర్టల్ 100 ఏళ్ళు పనిచేయాలని ఎందుకు అంటున్నారంటే రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి. భూములకి భూదార్ నెంబరు, మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతుంది. ఈ భూదార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే. అంతేకాదు, ఇప్పుడు మన ఊళ్ళో కూర్చొని ఉన్నాం, వ్యవసాయ భూములకు రికార్డు ఉంది, కానీ మన ఇంటికి ఏం రికార్డు ఉంది? పన్ను కట్టిన రసీదు తప్ప, ఇంటి పన్ను కట్టిన రసీదు తప్ప ఏమి ఉండదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డు చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది.